హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హ్యాపీ మామ్ టాక్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అలాగే మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ గుడిసెల్లో ఉండే వాళ్ళందరూ కూడా రోడ్లు క్లీనింగ్ వర్క్స్ అయితే చేస్తూ ఉంటారండి. ఒక 15 డేస్ బ్యాక్ నేను వీళ్ళ దగ్గరికైతే వెళ్ళాను. మా హస్బెండ్‌కి బిజినెస్ వర్క్ మీద ఆయన ఒక ప్లేస్‌కి వెళ్తూ ఉన్నప్పుడు నేను, పిల్లలు కూడా ఆయనతో వెళ్ళామనమాట. సో, ఆయన వర్క్ చేసుకుంటూ ఉండగా అక్కడ ఒక పార్క్ ఉంటే నేను ఆ పార్క్ దగ్గర పిల్లలనైతే గేమ్స్ ఆడిస్తూ ఉన్నానండి. అప్పుడు వీళ్ళు అక్కడికి వచ్చి అక్కడ రోడ్స్ అవన్నీ క్లీన్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు నార్మల్‌గా నాతో మాట్లాడారు. నేను కూడా వాళ్ళతో మాట్లాడాను. అసలు నేను శారీస్ డొనేట్ చేస్తానని గానీ, హ్యాపీ మామ్ టాక్స్ ఛానల్ గురించి కానీ వాళ్ళకైతే ఏమీ తెలీదండి. ఎందుకంటే వాళ్ళ దగ్గర చాలా చిన్న చిన్న ఫోన్స్ ఉన్నాయి. అయినా సరే వాళ్ళకి ఎందుకు అడగాలనిపించిందో నాకు తెలియదు కానీ, వాళ్ళు నాతో మాట్లాడుతూ "అమ్మ మీరు కట్టుకున్న పాత చీరలు ఏమైనా ఉంటే తీసుకొచ్చి ఇస్తారా? మళ్ళీ ఎప్పుడైనా వచ్చినప్పుడు మీరు మాకు పాత చీరలు ఇస్తారా?" అని చెప్పేసి అక్కడున్న వాళ్ళందరూ అడిగారు. ఇంకా నేను సరే అమ్మా నేను మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తప్పకుండా తీసుకొస్తాను. ఇప్పుడైతే నేను తీసుకురాలేదు. క్యాజువల్‌గా ఏదో పని మీద అయితే వచ్చాము అనేసి వాళ్ళకైతే చెప్పేసి నేను వెళ్ళానండి. ఇంకా అప్పటి నుండి కూడా నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి శారీస్ అయితే డొనేట్ చేయాలి. వాళ్ళు నన్ను అడిగారు. నేను వెళ్ళాలి అని అయితే అనుకుంటూ ఉన్నాను కానీ తర్వాత పిల్లలకి హెల్త్ బాగోకపోవడం వల్ల ఈ 15 డేస్ నుండి నాకైతే వెళ్ళడానికి కుదరలేదు. ఇంకా నిన్న సండే కదండీ! ఇంకా పిల్లలకి హాలిడే కదా! అందుకని మా హస్బెండ్ అదే ప్లేస్‌కి వెళ్తున్నాను అని నాకు చెప్పినప్పుడు, ఇంక సరే మేము కూడా వస్తాము అని చెప్పి, ఇంక మేము శారీస్ తీసుకొనైతే వెళ్ళామండి. నేను ఆ గుడిసెల దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళందరూ కూడా వాళ్ళ వర్క్‌కి వెళ్ళిపోయారు. ఇక్కడ రోడ్స్ అయితే క్లీన్ చేస్తూ ఉన్నారట. అప్పుడు ఇంక మేము వాళ్ళు ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో ఇంక వాళ్ళ దగ్గరికే వెళ్ళి ఒక్కొక్కరికి అయితే పిల్లలు శారీస్ అయితే డొనేట్ చేశారండి. వీళ్ళందరూ అయితే అదే కాలనీలో గుడిసెలు వేసుకొని ఉంటారండి. గుడిసెలు వేసుకొనుండి అక్కడ వీళ్ళందరూ కూడా రోడ్స్ క్లీనింగ్ వర్క్స్ అయితే చేస్తూ ఉంటారట. చాలామంది ఉన్నారు అక్కడ. లాస్ట్ టైం నేను అక్కడికి వెళ్ళినప్పుడు వీళ్ళందరూ నాతో మాట్లాడారండి. "మేము ఇక్కడే ఉంటామమ్మా. ఇక్కడే ఉండి ఇలా రోడ్స్ అయితే క్లీన్ చేస్తాము" అని వాళ్ళు నాకు చెప్పారు. ఈమె అయితే ఇక్కడ గుడిసెలు కనిపిస్తున్నాయి కదండీ! ఆ గుడిసెల్లో అయితే ఈమె ఉంటారట. అక్కడ ఇంకొంతమంది కూడా ఉన్నారు. కానీ మేము ఆఫ్టర్‌నూన్ టైంలో వెళ్ళామండి. అందుకని వాళ్ళు వాళ్ళ వర్క్స్‌లో ఉన్నారట. రోడ్స్ క్లీనింగ్ చేస్తూ ఉన్నారమ్మా అనేసి చెప్పారు. సో, ఇంక మేము వాళ్ళ కోసం శారీస్ తీసుకొని వెళ్ళాం కదండీ! అందుకని వాళ్ళు ఎక్కడైతే రోడ్స్ క్లీన్ చేస్తున్నారో ఇంకా వాళ్ళ దగ్గరికే మేము వెళ్ళాము. వాళ్ళ దగ్గరికే వెళ్ళి పిల్లలైతే శారీస్ అయితే డొనేట్ చేసేసారండి. ఒక 15 మెంబర్స్ వరకు ఉంటారు వాళ్ళు అనేసి నాకు చెప్పారు. సో, నేను ఒక 15 శారీస్ తీసుకువెళ్ళాను కానీ ఆ రోజైతే 11 మెంబర్సే ఉన్నారండి. మిగిలిన నలుగురు అయితే ఊర్లు వెళ్ళారు లేరు అనేసి చెప్పారు. సో, అందుకని అక్కడున్న వాళ్ళ 11 మెంబర్స్‌కి అయితే పిల్లలు శారీస్ డొనేట్ చేసేసారండి. శారీస్ తీసుకున్న వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. వాళ్ళు నన్ను చూడగానే ఎందుకో "మీ పాత చీరలు ఇవ్వండమ్మా" అనేసి అయితే అడిగారు. వాళ్ళు నేను శారీస్ తీసుకెళ్ళినప్పుడు అంటున్నారు, "నిజంగా తెస్తారని అనుకోలేదమ్మా. ఎందుకో మిమ్మల్ని చూడగానే శారీస్ ఉంటే ఇవ్వండి అని అడగాలనిపించింది. కానీ నిజంగా మళ్ళీ మా వరకు ఇంత దూరం వచ్చి ఇస్తారని అయితే అనుకోలేదు. చాలా థ్యాంక్స్ అమ్మా" అని చెప్పేసి వాళ్ళు చాలా సంతోషపడిపోయారు. వాళ్ళకి ఇలా పిల్లలతో శారీస్ ఇప్పించినందుకు నాకు కూడా చాలా సంతోషంగా అనిపించిందండి. ఇంకా మేము వాళ్ళందరికీ బాయ్ చెప్పేసి రిటర్న్ అయిపోయాము. ఈ సండే అయితే మాకు వీళ్ళతో ఇలా గడిచిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే ఈరోజే మీరు హ్యాపీ మామ్ టాక్స్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక హ్యాపీ మామ్ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.